ఆయన నర్సక్క ఇవాళ డిఎస్సి రిజల్ట్ వచ్చిందట కానీ వాళ్ళకి నచ్చింది ఆయన మన ఊర్లోకి పోరాళ్ళకు ఏ మన ఊర్లో గంట భారీ పోరాళ్ళు ఉన్నారే మన ఊర్లో ఊళ్ళకి రాలేవట్నే పోరాళ్ళు మన ఊరికి తీసిరు గానే ఇగో మా అన్న కొడుకు వచ్చిందట్నే పోరాడు మత్తి అవుతాడు ఆడు 5-6 ఏళ్ళు ఆయనట పట్నంలో బట్టి అట్లా ఇట్లా జాబ్ అయితే కొట్టిండు పోరాడు. నర్సక్క ఇంకా కవిత బిడ్డకు జాబ్ రాలేదని ఆ పోరి ఊరేసుకుంటాను చూసిందట్నే మేము ఇవ్వదాకా పోయి దానికి అటు ఇటు మాటలు చెప్పి అన్ని కొంచెం దాన్ని సలవడగొట్టి ఇప్పుడు వచ్చినాం. ఏ పోరాళ్ళ మనవాడ బాగా బద్మస్ తయారవుతారు జాబ్ రాకుంటే ఇక ఊరేసుకుని చచ్చిపోడు ఏమవసరం. జాబ్ రాకుండా మళ్ళీ ఇంకా వేరే జాబ్లు ఉంటాయి రాసుకోవచ్చు. ఈ పోరాళ్ళ మనవాడ అన్ని హుషారుతనాలు బాగున్నాయి మన పోరాళ్ళ దగ్గర. ఇగో పోరాళ్ళందరికీ నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, ఇగో మీకు జాబు రాలేవని ఆ ఫ్యాన్ అక్కడ అటు మొగులకు మోకం వేసి ఆ చెట్లు అక్కడ పుట్టలక్కడ గుట్టల పొంట కొంచెం విరగకుండ్రి. మీకోసం మీ తల్లిదండ్రులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు మీ మీద. మీరు చచ్చిపోయామని చూస్తే వాళ్ళ బతికేం కావాలా? ఉన్న ఒక కొడుకులు బిడ్డలు మీరు ఒక్కళ్ళు ఉంటారు. కొంచెం ఆలోచించుర్రి. ఈ జాబ్ కాకుండా మళ్ళీ ఇంకా వేరే జాబ్ ఏమన్నా వేసుకోవచ్చు, ఏం లేకుంటే వ్యవసాయం అన్నా వేసుకోవచ్చు. కానీ కొంచెము ఆ సూసైడ్లు బీసైడ్లు వేసుకోకుండా బేట మీ మంచికి చెప్తున్నా, అర్థమైందా? మళ్ళా రాసుకోవచ్చు జాబులు మత్తెత్తారు మత్త జాబులు ఏదో ఒక జాబ్ వేసుకోవచ్చు. కానీ కొంచెం పిస వేయకుండా మీ దవడలు వలగొడతా నేను వచ్చి, అర్థమవుతుందా?